ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీకు శుభాలండి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుత కాలంలో కొంతమంది ఎలా జీవిస్తూ ఉన్నారంటే, ప్రాముఖ్యంగా యవనస్తులు కొంతమంది ఎలా ఉంటారంటే, నా చెయ్యికి మట్టి అంటకూడదు, నా షర్ట్ నలిగిపోవద్దు, కానీ పనులన్నీ జరిగిపోవాలా, నేను ఇలాగే స్టైలిష్గా ఉంటాను కానీ అన్ని పనులు నా చుట్టూ ఉన్న పనులన్నీ జరిగిపోవాలా, నేను మాత్రం ఏ పని చేయను, నేను మాత్రం ఏ కష్టం చేయను, ఎటువంటి చెమట ఓర్చను అనే విధంగా యవనస్తులు చాలామంది జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, చేతికి మట్టి అంటకుండా ఎలా పనులు జరుగుతాయండి? అది సాధ్యమా? నో వే అండి. కష్టపడింది ఏది కూడా మనం సాధించలేము. కష్టపడింది ఈ లోకంలో ఏది కూడా మనం సంపాదించలేము. హల్లెలూయా. మనం కష్టపడాలా. ఒకవేళ షర్ట్ నలిగిపోయిందా మళ్ళీ ఐరన్ చేసుకోవచ్చు, దాంట్లో వింతేం లేదండి. ఒకవేళ నీ చేతికి మంటి అంటిందా, దుమ్ము అంటిందా, నీ చేయి మొత్తం పాడైపోయిందా, కడిగేసుకోవచ్చు కదా, మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు, దాంట్లో పెద్ద విశేషం ఏం లేదు. కానీ నేను ఏ పని చేయను, ఇలాగే కూర్చుంటానంటే మన జీవితంలోకి దరిద్రం అనేది వస్తుందండి, పూర్నెస్ అనేది వస్తుంది, మనము బీదగా మారిపోతాం. ఇది నా మాట కాదు, దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రావర్బ్స్ 14:23, సామెతలు 14:23, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. హల్లెలూయా. ఏ కష్టము చేసినా లాభము కలుగునంట అండి. నువ్వు ఏ విధంగా కష్టపడినా, నువ్వు చెమటోర్చి ఏ పని చేసినా నీకు లాభం వస్తుందంట, నీకు ధనం వస్తుందండి. తప్పకుండా నీ కష్టానికి ప్రతిఫలం వస్తుంది. కానీ వట్టి మాటలు లేమిడికి కారణము. నేను వట్టిగా మాట్లాడుతూ ఉంటాను, జస్ట్ మాటలు ఉంటాయి, క్రియలు ఉండవు, నా చేయికి మట్టి అంటొద్దు, నేను కష్టపడను, నేను చెమటోర్చను, నా షర్ట్ మడత పడొద్దు, నా బట్టలు పాడు కావద్దు అనుకుంటే మనము లేమి చూస్తామంటండి, అంటే బీదరికం చూస్తాము. సో ఆ యొక్క భయంకరమైన రోజులు రాకముందే వాక్యం చెప్తా ఉంది, లే, కష్టపడు. దేవుడు నీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు, చక్కటి బలం ఇచ్చాడు. కష్టపడదామండి, కష్టపడి ఏదైనా పని చేద్దాం, ఏదైనా పని ప్రారంభిద్దాం. దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇలా ఫ్రీ మనీకి అలవాటు పడొద్దు, ఫ్రీగా నేను కూర్చొని తింటాను అంటే అది జరగని పని అండి. దానివల్ల మనకు బీదరికం వస్తుంది. కాబట్టి కష్టపడి పని చేయడం నేర్చుకుందాం. దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.